హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన మనీ వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే, చాలా మంది అన్లక్కీగా ఫీల్ అవుతూ ఉంటారు. నా దగ్గరకి డబ్బు ఎందుకు వస్తుందిలే, ఉన్న వాళ్ళ దగ్గరకే డబ్బు వెళ్తుంది, నేను చాలా అన్లక్కీ, నాకు ఏ పని చేసినా నేను సక్సెస్ పొందట్లేదు, ఇలా గనుక కావడం వల్ల నాకు ఈ డబ్బు నా దగ్గర నిలవట్లేదు అని వాళ్ళకి వాళ్ళే డిమోటివేట్ అవుతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళ గ్రహగతుల రీత్యా కూడా వాళ్ళ దగ్గరికి డబ్బు రావడం కొంచెం వెనకబడుతూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు వీళ్ళు చేస్తూ వాళ్ళ పని చేస్తూ దాంతోపాటు ఈ చిన్నపాటి టిప్స్ని అయితే ఫాలో అయితే గనక మంచిగా లక్ష్మి అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. దానికోసమని మీరు ఏం చేయాలి అనే దాని గురించి చెప్పేదైతే, ఒక రెడ్ కలర్ మార్కర్ లేదా ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోవాలి మీరు. అది ఏ రోజైనా పర్వాలేదు, ప్రతిరోజు చేయొచ్చు మీరు ఈ ప్రక్రియ. కేవలం మీరు రెడ్ కలర్ మార్కర్ తీసుకొని మనకి ఇక్కడ శుక్ర పర్వతం అనేది ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మీరు ఈ ప్లేస్లో స్వస్తిక్ లేదా త్రికోణం అంటేనే పర్వతం, ఇక్కడ శుక్ర పర్వతాన్ని సూచిస్తుంది అనమాట. లేదా 24 లేదా 6, మీరు ఈ వేటిల్లో ఏదైనా సరే ఒకటి దానికైనా రాసుకొని, కేవలం ఒకటైనా రాసుకొని ఇక్కడ మీరు శుక్రుని ఆరాధించుకోవాలి. నాకు మంచిగా లక్కీ రావాలి అనేది మీ మనస్ఫూర్తిగా కోరుకొని, డబ్బు కావాలి అని ప్రార్థించుకొని మీరు దేవుణ్ణి అయితే వేడుకోవాలి. ఎవరిని? ఇక్కడ శుక్రుని అయితే వేడుకోవాలి. ఇలా మీరు రాసుకున్నట్టయితే మీ చేతిలో మీకు శుక్రుని యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ మనకి శుక్ర పర్వతం అనేది ఉంటుంది. అది మంచిగా ప్రభావితం చేయాలి అని గనక అనుకుంటే మీరు ఈ విధంగా రాసుకోండి, ప్రతిరోజు రాసుకోండి. మీరు ఏదైనా ఒక విషయానికి చేతులు కడగాలనిపిస్తే కడిగేసిన తర్వాత మళ్ళీ మార్కర్ తీసుకోండి, మళ్ళీ రాసుకోండి. రోజుకి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ప్రతిరోజు కావాల్సింటే కూడా ఈ ఒక ప్రక్రియ చేయవచ్చు మీరు. దీంతో పాటు మీరు ఇక్కడ కొద్దిగా పెరుగు తీసుకొని రబ్ చేసినా కూడా మీకు మంచిగా అనుగ్రహం ఉంటుంది. ఎవరు అన్లక్కీగా ఫీల్ అవుతుంటారో వాళ్ళకి మంచిగా డబ్బు రావడం జరుగుతుంది. శుక్రుని యొక్క ప్రభావం మంచిగా మీపై ఉండటం వల్ల ఇక్కడ మీరు పెరుగు రాస్తేనే మీకు శుక్రుని అనుగ్రహం కలుగుతుంది. లేదు, మీరు ఇంతవరకే నేను ఒక టిప్ అయితే మీకు చెప్పాను. అది ఏంటి అంటే, ఒక పర్ఫ్యూమ్ లేదా పునుగు ఆయిల్ కూడా తీసుకొని మీరు ఇక్కడ రబ్ చేయొచ్చు. పునుగు ఆయిల్ని కొద్దిపాటి ఇక్కడ అప్లై చేసేసి దాన్ని ఇలా 2 చేతుల్లో రబ్ చేయొచ్చు. లేదు, మీరు లెఫ్ట్ హ్యాండ్లో రాసే వాళ్ళ, ఇక్కడ రైట్ హ్యాండ్లో రాసే వాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోండి. లేదు, లెఫ్ట్ హ్యాండ్లో రాసే వాళ్ళు అయితే మీరు రైట్ హ్యాండ్లో కూడా రాసుకోవచ్చు అనమాట. స్వస్తిక్ని రాసేసి మనకి ఇక్కడ త్రిభుజాకారం అంటే ఒక పర్వత రూపం, అది దాన్ని రాసుకోవాలి. లేదా 24 లేదా 6, ఈ వీటిలో ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. లేదా అన్ని కావాలంటే కూడా రాసుకోండి. 2 చేతుల్లో కూడా రాసుకోవచ్చు. పర్ఫ్యూమ్ రాయొచ్చు.